ఈ అమ్మాయి లెగ్గుపీసు తింటూ తన వాహనంపై ఆకాశంలో వెళ్తూ ఉంటుంది. ఇంతలో వాహనం ఛార్జింగ్ అయిపోవడం వలన ఈమె ఆకాశం నుండి జారి భూమి మీద పడుతుంది. అయితే ఇక్కడ కొంతమంది రౌడీలు ఈ కుర్రాడి మీద దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి రౌడీలు కాల్చే బుల్లెట్లను తన పవర్స్తో ఆపుతుంది. అలాగే వాటిని తిప్పి వాళ్లపై విసరగా రౌడీలు దూరంగా వెళ్లి పడతారు. ఆ తరువాత ఈ అమ్మాయి కోటీశ్వరుడు అయిన ఈ కుర్రాడిని బాగా పరిశీలించి ఇతడిని దృష్ట శక్తులు ఆవహించాయని చెప్తుంది. నన్ను కనుక పెళ్లి చేసుకుంటే నేను ఇతడిని కాపాడతాను అని చెప్తుంది. అప్పుడు అసిస్టెంట్ ఈమె మాటలు నమ్మొద్దు అని తన బాస్ కి చెప్తాడు. కానీ ఈ కుర్రాడు ఏమీ ఆలోచించకుండా ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. దీనితో ఈమె ఆనందంతో ఈ కుర్రాడిని పైకి ఎత్తేస్తుంది. ఆ తరువాత వీరిద్దరూ ఫోటోలు దిగి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటికి వస్తారు. అయితే ఈ అమ్మాయి పెద్దని టాబ్లెట్ తయారు చేస్తుంది. ఈ టాబ్లెట్ చూసి ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు. ఆ తరువాత ఈమె ఈ టాబ్లెట్ను గాల్లోకి విసరగా ఇది చిన్నగా మారి ఈ కుర్రాడి నోట్లో పడుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి మంత్రం వేసి ఇతడి వీపుపై కొడుతుంది. దీనితో ఇతడి బట్టలు చిరిగిపోతాయి. అలాగే ఇతడికి తన కాళ్లు తిరిగి వస్తాయి. ఒకరోజు ఈ కుర్రాడు తన భార్యను వేలంపాటకు తీసుకువెళ్తాడు. అప్పుడు ఈమె తన ఎక్స్రే విజన్ కళ్లతో ఎదురుగా ఉన్న బండరాయిని చూసి అందులో కోట్లు విలువ చేసే జేడ్ పదార్థం ఉందని గ్రహిస్తుంది. వెంటనే ఈమె 100 కోట్లకు ఆ రాయిని కొంటానని వేలం పాడుతుంది. అయితే అక్కడ ఉన్న ప్రజలు బండరాయిపై కోట్లు పెడుతుంది అని నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఈమె తన భర్తను నమ్మమని చెప్తుంది. ఆ తర్వాత ఈమె తన మంత్రశక్తులు ఉపయోగించి ఆ బండరాయిని పగలకొట్టి 2 ముక్కలుగా విడదీస్తుంది. అప్పుడు దీంట్లో కోట్ల విలువ చేసే జేడ్ పదార్థం ఉండటాన్ని అందరూ చూసి షాక్ అయిపోతారు. మిగతా స్టోరీ కోసం పార్ట్ 3 అని కామెంట్ చేయండి.